హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఇంకొకసారి మీ వడ్డీ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఆర్బీఐ అక్టోబర్ 1 నుండి కొత్త రూల్ ని తీసుకొచ్చింది. దాని గురించే నేనైతే ఈ రీల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే బ్యాంకు మీకు హోమ్ లోన్ ని శాంక్షన్ చేసింది. వాళ్ళు వడ్డీ చెప్పారు. ఆ వడ్డీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి బేస్ రేటు, ఇంకొకటి స్ప్రెడ్ అన్నమాట. బేస్ రేట్ అంటే ఈ బేస్ రేట్ లో రెపో రేట్ ఉంటుంది. రెపో రేటు ప్రెసెంట్ 5.5% ఉంది కదా. ఈ రెపో రేటు ప్లస్ బ్యాంక్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ ప్లస్ ఆ బ్యాంక్ యొక్క మార్జిన్ అంతా కలిపితే బేస్ రేట్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా బేస్ రేటు 8% అనుకుందాం, ప్లస్ స్ప్రెడ్. ఈ స్ప్రెడ్ అన్నది కస్టమర్ యొక్క ప్రొఫైల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ప్రొఫైల్ మంచిగా ఉంది, మంచి కంపెనీలో జాబ్, క్రెడిట్ స్కోరు మంచిగా ఉంది, జీతం మంచిగా ఉంది, ఏదైతే ప్రాపర్టీ కొంటూ ఉన్నాడో, ఏదైతే ఇల్లు కొంటూ ఉన్నాడో ఆ ఇల్లు మంచిగా ఉందండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత? 0.5% అలా ఉంటుంది అనమాట. సో బేస్ రేటు 8 ప్లస్ స్ప్రెడ్ 0.5. సో ఫైనల్ వడ్డీ 8.5% అనమాట. ఒకవేళ కస్టమర్ ప్రొఫైల్ యావరేజ్ గా ఉంది, అలాంటప్పుడు స్ప్రెడ్ కాస్త ఎక్కువ ఉంటుంది. సో 1.5% స్ప్రెడ్ అనుకుందాం. బేసు 8, స్ప్రెడ్ 1.5 అంటే టోటల్ గా 9.5% కి లోను శాంక్షన్ అవుతుంది. అదే కస్టమర్ ప్రొఫైల్ అంతగా మంచిగా బాలా అంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది అనుకుందాం, ఇన్కమ్ కూడా తక్కువ ఉంది అనుకోండి, స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ 2%, అప్పుడు బేసు 8, స్ప్రెడ్ 2, టోటల్ గా 10% ఫైనల్ వడ్డీ అనమాట. సో ఇన్ని రోజులు ఒక్కసారి లోన్ శాంక్షన్ అయితే ఈ స్ప్రెడ్ కి లాక్ ఇన్ పీరియడ్ ఉంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ 3 years. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ స్కోర్ మంచిగా లేదని స్ప్రెడ్ 2% శాంక్షన్ చేసింది, 10% వడ్డీ. ఆ కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోర్ మంచిగా పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆ కస్టమర్ బ్యాంక్ వచ్చి, సార్ అప్పట్లో నా క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేదని 2% స్ప్రెడ్ ని మీరైతే శాంక్షన్ చేశారు, కానీ ఇప్పుడు ఈఎంఐస్ అన్ని ఆన్ టైమ్ లో కట్టడం వల్ల నా క్రెడిట్ స్కోర్ పెరిగింది, నా జీతం కూడా పెరిగింది, నా స్ప్రెడ్ ని తగ్గించండి అని చెప్పి మీరైతే బ్యాంక్ వెళ్ళి అడగొచ్చు. కానీ ఇన్ని రోజులు దానికంటూ లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉండేది. సో బ్యాంకులు కూడా తగ్గించడానికి అయ్యేది కాదు. 3 years తర్వాత మాత్రమే మీరు అడిగితే తగ్గించేవారు. కానీ అక్టోబర్ 1 నుండి ఈ లాక్ ఇన్ పీరియడ్ ని ఆర్బీఐ తీసేసింది. సో ఇప్పుడు స్ప్రెడ్ మీద ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉందనుకోండి, వెళ్ళి అడగండి, అప్పట్లో ఎక్కువ స్ప్రెడ్ వేశారు, ఇప్పుడు తగ్గించండి అని చెప్తే ఖచ్చితంగా బ్యాంకు తగ్గించాల్సిందే. అప్పట్లో 2% స్ప్రెడ్ వేశారు, ఇప్పుడు మీ ప్రొఫైల్ బాగుంది కాబట్టి 0.5% కి తగ్గించమనండి. అలా తగ్గిస్తే మీ వడ్డీ 10% నుండి 8.5% కి తగ్గుతుంది. చాలా వడ్డీ మనకైతే ఆదా అవుతుంది. మనం కావాలంటే ఈఎంఐ ని తగ్గించుకోవచ్చు, లేకపోతే టెన్యూర్ ని తగ్గించుకోవచ్చు అనమాట. ఈ సమాచారాన్ని ఎవరైతే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాస్ వాలా, బీ ద బాస్.